కట్నం అడగకున్నా 498 వర్తింపు. క్రూరత్వం కింద నేర నిర్ధారణకు కట్నమే అడగవలసిన అవసరం లేదు. ఏ హాని తలపెట్టిన సెక్షన్ వర్తింపు. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఇంతకుముందు వరకట్న వేధింపుల వల్ల ఈ సెక్షన్ ఉండేదట 498 అనే ఒక సెక్షన్. వరకట్నం అడిగితే పెట్టేటోళ్ళు అయితే ఇప్పుడు వరకట్నం అడగకున్నా కూడా భార్యని ఇట్లా కొట్టినట్టు చేసినా తిట్టినట్టు చేసినా ఆమెను ఏమన్నా మానసిక మనస్తాపానికి గురి చేసినా ఈ సెక్షనే వర్తిస్తుందట. క్రూరత్వం కింద అట. గంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు సుప్రీంకోర్టు గారు? క్రూరత్వం కింద పరిగణించాట. నిజ నిర్ధారణ కింద నేర నిర్ధారణకు కట్నం అడగవలసిన అవసరం లేదు, క్రూరత్వం. మరి వాళ్ళే తిరిగి వీళ్ళని హింసిస్తే ఎట్లా? దీనికి ఏ క్రూరత్వం లేదు. ఫ్రైలు చేసుకొని తింటాను కొంతమంది భర్తలను, భార్యలు ఫ్రైలే డీప్ ఫ్రై చేసి ఇట్లా లటుక్కున మింగుతాను. ఇక భార్య ఎంత క్రూరత్వం చేసినా దానికి సెక్షన్లు లేవు, ఏం లేదు. ఏమంటారు తెలుసా? భార్య హింస పెట్టి చంపుతానని పోతుంది, ఆడదాంతో పెట్టుకుంటా అరను పో గాడిది దాని మీద పెట్టినావు కానీ పో, ఏదో సర్ది చెప్పుకోవాలి. మరి ఇదే మాటగా పోయి ఇట్లా పెట్టింది అనుకో స్త్రీ ఫిర్యాదు, ఆడదాన్ని కొడతారో ఏం మొగనీరను ఇట్లా మళ్ళా ఎటు పోయి మనకే బొక్క. కాబట్టి ఇక అబ్బాయిలు కొట్టినా తిట్టినా పడుర్రి, మీ బతుకులు గంతే అనుకోర్రి, మీ రాత గంతే అనుకొని బతుకుర్రి, అంతే తప్పించిగో. ఇన్ని రోజులు కట్నం అడిగితేనే ఇది పెట్టేదట. ఇప్పుడు కట్నం అడగకపోయినా క్రూరత్వం పెద్ద పెద్ద మాటలు వాడినయ్యా స్వామి. క్రూరత్వం మాట ఏమైనా కసబులా భర్తలా అంటే లేకపోతే ఏంటిది ఇది?